ట్రికీ యాప్స్కి స్వాగతం. సర్చ్ అండ్ ఇండిసెస్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇండిసెస్. ఒక నంబర్ mని అదే నంబర్తో n టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆ ప్రోడక్ట్ని nth పవర్ ఆఫ్ m అని అంటాము మరియు దాన్ని m పవర్ n అని రాస్తాము. ఇక్కడ mని బేస్ అని మరియు nని ఇండెక్స్ ఆఫ్ ద పవర్ అని అంటాము. ఎగ్జాంపుల్ 2 పవర్ 3. థర్డ్ వన్, లైక్ సర్జ్. రెండు సర్జ్ యొక్క రాడికన్స్ సేమ్ అయితే వాటిని లైక్ సర్జ్ అని అంటాము. ఎగ్జాంపుల్ 2√3 మరియు 6√3. అన్లైక్ సర్జ్. రెండు సర్జ్ యొక్క రాడికన్స్ డిఫరెంట్ ఉంటే వాటిని అన్లైక్ సర్జ్ అని అంటాము. ఎగ్జాంపుల్ 2√5 మరియు √3. కంపారిజన్ ఆఫ్ సర్జ్. రెండు లేదా అంతకంటే ఎక్కువ సర్జ్ని కంపేర్ చేసుకోవడానికి ఫస్ట్ వాటి పవర్ యొక్క డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. తర్వాత న్యూ సర్జ్ యొక్క రాడికన్స్ని కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 6√4, 3/5 మరియు 4/7లో ఏ సర్జ్ అన్నిటికంటే పెద్దగా ఉంది? సొల్యూషన్ చూద్దాం. 6/4 అంటే 4^1/6, 3/5 అంటే 5^1/3, 4/7 అంటే 7^1/4. సో 6, 3 మరియు 4 యొక్క ఎల్సిఎం 12. సో 4^1/6 is 4^2/12 and that is 16^1/12. 5^1/3 is 5^4/12 and అది అవుతుంది 625 to the power 1/12. 7^1/4 is 7^3/12 and that is 343 to the power 1/12. సో వీటిలో 625 to the power 1/12 అన్నిటికంటే పెద్దది. అంటే ఈ 3 సర్జ్లో ³ అన్నిటికంటే పెద్ద సర్జ్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ నేర్చుకుందాం. టెక్నిక్ 1, √a + √a + √a and so on. దీని వాల్యూ ఎంత? ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు aని ఫ్యాక్టరైజ్ చేయాలి. a = m × m+1 అయితే m+1 ఆన్సర్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. √12 + √12 + √12 and so on. దీని యొక్క వాల్యూ ఎంత? టెక్నిక్ ప్రకారం 12 = 3 × 4 అంటే 3 × 3+1. సో వాల్యూ ఆఫ్ √12 + √12 + √12 and so on is equal to 4. ఎగ్జాంపుల్ 3. a^2x + 2 = 1 అయితే x వాల్యూ ఎంత? ఇక్కడ a ఒక పాజిటివ్ రియల్ వాల్యూ అదర్ దాన్ 1. సొల్యూషన్ చూద్దాం. a^2x + 2 is 1. 1ని మనం a^0 అని రాసుకోవచ్చు. సో a^2x + 2 is a^0. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. సో పవర్స్ని ఈక్వేట్ చేసుకుందాం. 2x + 2 is 0 అంటే x is -2/2 అంటే x is equal to -1. Thanks for watching. For full videos, download our app from the Play Store.